మిగిలిన వాళ్ళకి ఏమో వాళ్ళకి సార్ ఇవ్వద్దని మేము అనట్లేదు, వాళ్ళకి ఇవ్వద్దని వాళ్ళు అందరికీ ఇవ్వాలి, అందరికీ ఉంటే ప్రాబ్లం. బట్ మేము గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్ ఆఫీస్ చుట్టూ ఇవ్వాలి. సో మాకు ఎందుకంటే మాకు ఏ సపోర్ట్ లేదు సార్, మీ ద్వారా వచ్చే బెనిఫిట్ తర్వాత మాకు వేరే అందరూ బెనిఫిట్స్ ఏం లేదు, మాకు ఎక్కడి నుంచి వచ్చేది లేదు. సో మీరు నమ్ముకొని కొన్ని కుటుంబాలు అయితే చాలా మంది సూసైడ్ వరకు వెళ్ళారు సార్, అది మాట మీద నేను చెప్పకూడదు, దట్ ఈస్ ద కండిషన్ సార్. సో దయచేసి 100% ఇవ్వడానికి మాకు ప్రయత్నం చేయాలి, 100% ఇవ్వాలి కూడా సార్. అలా లేని పక్షంలో మళ్ళీ తర్వాత ఎప్పుడు ఇస్తారో తెలియదు, మా పరిస్థితికి మరి దారుణం ఉంటుంది సార్. దయచేసి అది నెక్స్ట్ రెండోది ఏంటంటే సార్ జీవో నెంబర్ 7 అని ఒకటి ఇచ్చింది సార్ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. జీవో నెంబర్ 7 ఏంటంటే 2020 ఇచ్చింది, 2022 ఫిబ్రవరిలో ఇచ్చిందండి. అదేంటంటే సార్ హూ ఆర్ బెనిఫిషియరీస్ ఆఫ్ ఏపీఐసి నుంచి ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని వాళ్ళు డెవలప్ చేయడంలో ఉన్న హర్డల్స్, కరోనా ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, బ్యాంకు లోన్ ఇవ్వకపోవడం వల్ల కానివ్వండి, కంటిన్యూ చేయలేకపోతే దాన్ని ఏపీఐసి సరెండర్ చేసుకుంది. ఆ సరెండర్ ఏవైతే చేసుకున్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి కొత్త వాళ్ళని మీరు ఎత్తున్నారని పాత వాళ్ళు సమాధి చేస్తున్నారంటే, మీరు పాత వాళ్ళని ముందు ఎందుకు చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు డెవలప్ కాలేకపోతారు, అది చూడకుండా మీరు కొత్త వాళ్ళకి మళ్ళీ ఇంకో ప్యాకేజ్ ప్రకటిస్తున్నారు, బాగుంది. ఈ పాత వాళ్ళకి ఎవరైతే హూ ఆర్ అలాంటి ఇస్తున్నారో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది రెక్టిఫై చేయకుండా మీరు మిగిలి చేస్తే ఎలా అవుతుందని అప్పుడు అడిగితే అప్పుడు నమస్తే సార్, అప్పుడు ఏం చేసిందంటే ఈ జీవో నెంబర్ 7 అనేది రిలీజ్ చేశారు సార్. ఈ జీవో నెంబర్ 7లో చాలా మందికి రీఅలాట్మెంట్ అయింది సార్. ప్లాట్లన్నీ రీఅలాట్మెంట్ అయిన తర్వాత కొంతమంది అమౌంట్ కట్టారు సార్, కొంతమంది అమౌంట్ కట్టడం గవర్నమెంట్ మారింది సార్. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ మిగిలిన వాళ్ళకి కట్టడానికి కానీ కొంతమంది టైం ఎక్స్టెండ్ అడిగిన వాళ్ళకి టైం ఇవ్వలేదు, ఆ ప్లాట్లన్నీ అలాగే ఉన్నాయి సార్ ఇప్పుడు. సో ఇప్పుడు అంటే ఇవి దీని మీద అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు అయిపోయారు, వాళ్ళు ఉద్యోగాలు ఇంకోటి ఇవ్వడం తర్వాత శక్తి వాళ్ళు నిరుద్యోగులు అయిపోయారు సార్. దయచేసి దీనికి కొంత టైం ఇవ్వమని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం సార్. జీవో నెంబర్ 7 ఆ టైం ఇచ్చి హూ ఆర్ అలాటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మిగిలిన అమౌంట్ కట్టించుకొని వాళ్ళు రివైబుల్ కావడానికి మాకు అవకాశం ఒకసారి కల్పించాలి సార్ జీవో నెంబర్ 7 ప్రకారం. నెక్స్ట్ దిస్ ల్యాండ్ అలాట్మెంట్ వచ్చేసి సార్, ల్యాండ్ అలాట్మెంట్ వచ్చేసి ఒకసారి ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత 3 months టైం ఇస్తున్నారు సార్. 3 months 90 days లోపల 100% అమౌంట్ కట్టాలి, లేదా ఎస్సీ ఎస్టీ అయితే 25% అమౌంట్ కట్టాలి సార్. ఈ ల్యాండ్ అలాట్మెంట్ వచ్చి లెటర్ వచ్చిన దగ్గర నుంచి 3 months లోపల కొంతమంది ఒక 10%, 20%, 50% కట్టి చాలా ప్లాట్లుగా క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇది లైక్ ఇక్కడ మాకు కోడూరు దేవి కానివ్వండి, చాలా ప్లాట్లు 50% కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు ఆ 50% తేడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, తీసుకొచ్చి కట్టారు. 10 లక్షలు కట్టాలి, 10 లక్షల్లో 2 లక్షల రూపాయలు కట్టారు, ఇంకా 7 లక్షల రూపాయలు కట్టాలి, అవన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఆ అమౌంట్ రీఫండ్ రాలేదు, రీఫండ్ ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది, వీటి పరిస్థితి ఏంటి సార్. మళ్ళీ ఆ ప్రాసెస్ చేసి ఏదో వర్టికల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని చుట్టూ కన్సల్టెన్సీ తిరిగి వాళ్ళకి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి సమయాన్ని ఇన్వెస్ట్ చేసి ఉద్యోగం మానుకొని ఎక్కడ ఏ ఉద్యోగం చేయకుండా దీని మీద ఏదో బిజినెస్ చేస్తాము, కోటీశ్వర్లు అయిపోతాం అనే ఉద్దేశంతో చేసి ఒక 5-6 నెలలు కష్టపడి దీనికి అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మన డిఐపి మీటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత దానికి అలాట్మెంట్ వచ్చిన తర్వాత దాంట్లో 25% కట్టిన తర్వాత ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తే వీడిని ఇక్కడ పెట్టేసి ఇంకోటి కొత్తని ఇంకోటికి మళ్ళీ కొత్త ఇంటికి ఒక పరిశ్రమ చేస్తానంటే వీడేమైపోవాలి, వాడెప్పుడు మళ్ళీ పైకి రావాలి సార్. సో దయచేసి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎందుకు కట్టించుకోలేదు, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇవ్వండి, వాళ్ళు కూడా ముందు తీసుకురండి దయచేసి. వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు కాకుండా చూడండి సార్ కైండ్లీ. సో 3 నెలల లోపు కాకుండా ఒక టైం అండి, గతంలో మాకు ఇచ్చింది, టైం ఇచ్చింది, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టైం ఇచ్చింది సార్. ఆ టైం ఇచ్చి అలా కొన్ని ఏరియాలో అయితే మేము చేస్తున్నప్పుడు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే లేదు, సైట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, మాకు డెవలప్మెంట్ కూడా 6 నెలలు కూర్చొని రోజులు ఉన్నాయండి. రైల్వే క్రాసింగ్ వల్ల ఒక ఎప్లాగ్ అయితే 10 సంవత్సరాల వరకు మాకు ఏపీఐసి క్లియరెన్స్ ఇవ్వలేదు, అయినా మేము అలాగే వెయిట్ చేసి తీసుకున్నాం సార్, తీసుకుని దాన్ని కంటిన్యూ చేసాం. సో దయచేసి అదొకటి ఇవ్వాలి. తర్వాత ఇది నెట్వర్క్ సర్టిఫికేట్ అని ఒకటి పెట్టారు సార్, నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు. వీళ్ళకి అసలు వర్కే లేదు, మాకు ఏం లేదు, మాకు వెనకాల ఏం లేదు, ముందు వెనక లేదు, మేము నెట్వర్క్ సర్టిఫికేట్ అని ఇది సిఏ దగ్గర తీసుకోమంటారు. చార్టెడ్ అకౌంట్ నుంచి తీసుకోవాలి, ఆ నెట్వర్క్ సర్టిఫికేట్ ఉంటే కానీ అది అప్లై చేయటం కావట్లేదు. ల్యాండ్ అలాట్మెంట్ నెట్వర్క్ సర్టిఫికేట్ అని ఒకటి పెట్టారు. ఆ నెట్వర్క్ సర్టిఫికేట్ ఆడికి లేదు, ఆడికి ఏదో ఒక 1 కోటి రూపాయలు ఉన్నట్టు నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఆడివాడు. ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోండి, అంతవరకు ఆడికి ఇవ్వాలి ఇవ్వండి, లేకపోతే ఇంకోటి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఫిల్అప్ చేసి పెట్టిన తర్వాత డబ్బులు కట్టలేడు. మీ దగ్గర చూస్తే నెట్వర్క్ సర్టిఫికేట్ 1 కోటి రూపాయలు నెట్వర్క్ ఉన్నట్టు సర్టిఫికేట్ ఇస్తాడు. మరి ఎందుకు 25% కట్టలేకపోయాడు సార్? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇది యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ కాస్ట్లో నుంచి మాకు 20 lakhs వరకు రీంబర్స్మెంట్ ఇస్తుంది సార్, అంటే తగ్గిస్తుంది.
20,000 అప్ టు మ్యాక్సిమం 20,000 ఇస్తుంది సార్. అంటే స్లాబ్లో మాకు ఉన్నటువంటి ఒక 20 lakhs అయిందనుకోండి, 20 lakhsలో 50% ఇస్తుంది. అంటే 10 lakhs కట్టదు, 10 lakhs ఇస్తుంది. అంటే ఆ 20 lakhs మ్యాక్సిమం అంట. అయితే ఈ 20 lakhs మాకు గత ఇది ఇచ్చి 10 సంవత్సరాల పైన అయిపోయింది సార్. ఈ 20 lakhs ఇస్తున్న టైంలో ల్యాండ్ కాస్ట్ వచ్చి 1,000 నుంచి 5,000 లోపల ఉండేది సార్. 1,000 నుంచి 2,000 4,000 లైక్ దట్ అలా ఉండేది సార్. అలా ఉన్నప్పుడు 20 lakhs మాకు సరిపోయింది సార్. ఇప్పుడు ల్యాండ్ కాస్టే 10,000 అయిపోయింది సార్. ల్యాండ్ కాస్ట్ 10,000 అయిపోతే 10 కోట్ల రూపాయల్లో మీరు 20 లక్షల రూపాయలు తప్పిస్తే 8 లక్షలు 8 కోట్లు మేము ఎక్కడ తెచ్చి పెడతాం సార్? ఇది 10 సంవత్సరాల క్రితం జీవో సార్. ఇది దాని అమౌంట్ వరకు ఎవ్రీ మార్చ్కి 500 రూపీస్ ఎన్హాన్స్ అవుతుంది సార్ మన రేట్ ల్యాండ్ కాస్ట్లో. ప్రతి సైట్లో, ప్రతి ఐపీలో, ఇండస్ట్రియల్ పార్క్లో కూడా 500 రూపీస్ ఎన్హాన్స్ అవుతుంది ఎవ్రీ మార్చ్కి. సో అలా గ్రాడ్యువల్గా 10 సంవత్సరాల నుంచి పెరుగుకుంటూ వచ్చింది, కానీ ఈ అమౌంట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. ఈ 20 లక్షలు ఇస్తున్నారు, మేము కట్టే అమౌంట్ ఎక్కువ. దానివల్ల ఇక్కడ ఈ 20% 25% కట్టలేక చాలామంది సైట్లు వదులుకుంటున్నారు. సో మాకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఏదైతే మాది, ఇప్పుడు మాకు ఎలాగ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఆఫ్టర్ దట్ కమిషన్ అయిపోయిన తర్వాత కమిషన్ చేసిన తర్వాత మాకు ఎలాగ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అంతా వస్తుంది. కానీ అప్పటి వరకు మేము మా జేబులు డబ్బులు కట్టేసి మళ్ళీ మేము బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఆటి వడ్డీలు కట్టి ఆ పరిస్థితి లేకుండా మాకు ఏది ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఏదైతే మాకు అప్రూవల్ ఉందో అది 50% మాకు ఇచ్చేస్తే, ఈ ల్యాండ్ కాస్ట్ నుంచి 50% రిమర్స్ ఇచ్చేస్తే రిమైనింగ్ 50% 75% కట్టుకొని ఎక్కువ మంది అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది సార్. దయచేసి ఈ పాయింట్ల మీద ల్యాండ్ విషయం ఇంకో విషయం సార్. ఇప్పుడు కర్నూలు ఏరియాలో బయట ప్రైవేట్ ల్యాండ్ 25 లక్షలు దొరుకుతుంది. ఏపీఐసి ద్వారా ఇచ్చే ల్యాండ్ 50 లక్షలు పెట్టారు సార్. చాలా అంటే కాస్ట్లీ ల్యాండ్ ఉన్న కాడ కాస్ట్లీగా పెట్టుకుంటే బాగుంటుంది సార్. లోయెస్ట్ ప్రైస్ ఉన్న కాడ కూడా 50 లక్షలు. అదే పెద్ద కంపెనీకి 6 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు, ఎక్కడ చైల్డ్ డీడ్ ఇస్తున్నారు. ఇక చిన్న పరిశ్రమ వచ్చేసరికి 50 లక్షలు పడుతున్నారు సార్ ఇక్కడ. సార్ బిల్ నెంబర్ ముందు పంపిస్తాను సార్. కేటగరైజేషన్ కొంచెం టైం పడుతుంది సార్. ఎస్ సార్, మూడు బిల్స్ 3 బిల్స్ 4 ఎస్ ముందు ఎస్ సార్. ఆన్ ఇట్ సార్, ఆన్ ఇట్ ఎస్ సార్.